పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో భోగి పండుగ రోజున ఒక విచారకరమైన ఘటన చోటు చేసుకుంది. ఆకతాయిల అత్యుత్సాహం ఒక వ్యక్తి ఉపాధిని దెబ్బతీసింది. లీలామహల్ సర్కిల్ సమీపంలోని మధురానగర్ వినాయక స్వామి ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. భోగి మంటల ఉత్సాహంలో ఉన్న కొందరు ఆకతాయిలు సమీపంలోని ఒక మెకానిక్ షాప్ ముందు ఉంచిన ద్విచక్ర వాహనాన్ని బలవంతంగా తీసుకొచ్చారు. దాన్ని ఏకంగా వెలుగుతున్న భోగి మంటల్లో పడేశారు. మంటల తీవ్రతకు ఆ వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. పక్కనే ఉన్న ఇతర దుకాణదారులు ఈ విషయాన్ని గమనించి వెంటనే మెకానిక్ షాప్ యజమానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మెకానిక్ తన కళ్ల ముందే బైక్ కాలిపోవడం చూసి నిర్ఘాంతపోయాడు. అది కస్టమర్ రిపేర్ కోసం ఇచ్చిన వాహనం సమాచారం. బాధితుడు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పండగ పూట ఎలాంటి అనాలోచిత మంటలతో ఇతరులకు నష్టం కలిగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు ప్రసాద్. లీలామహల్ సెంటర్లో మా మున్సిపల్ కాంప్లెక్స్లో మెకానిక్ షాప్ మాది. ఆ షాప్కి వచ్చే సర్వీస్ బండ్లు ఇది నైట్ టైము ఈ భోగి మంటలో ఒక బండి సామాన్లో ఒక బండిని చేసి దహనం చేసేశారు ఆ కస్టమర్ బండ్లని. నేను పోలీసు వాళ్ళకి చెప్పాను. పోలీసు చర్య తీసుకొని నాకు న్యాయం చేసి సీసీ ఫుటేజ్లో ఎక్కడ ఈ చుట్టూ ఉన్న దాంట్లో నాకు న్యాయం చేసి ఎవరు ఆకతాకులు చేసిన దానికి నాకు న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను.